లాస్ట్ వీడియోలో మహానటి సావిత్రి గారితో ఈ మాధవి లత గారిని పోల్చడం అనేది చాలామంది సావిత్రి గారి అభిమానులు తట్టుకోలేకపోయారు, హట్ అయిపోయారు, బాధపడిపోయారు. కామెంట్ సెక్షన్లో కొంతమంది తిట్టారు, కొంతమంది ఏమో అన్న ఏంటన్నా మహానటి సావిత్రి గారిని ఈవిడితో పోలుస్తామని చెప్పని చాలా బాధపడ్డారు. అయితే ఇలా బాధపడిన వాళ్ళందరికీ వినమ్రుడిగా నేను క్షమాపణలు చెప్పను. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎందుకంటే మాధవి లత గారి నటనా చాతుర్యం, ఆవిడ నటనా ప్రావీణ్యం మీకు తెలియదు అనమాట. కావాలంటే ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. మరి చాలా డబ్బులు కావాలి మెయింటైన్ చేయాలంటే, హాస్పిటల్స్ పెద్ద ఇండస్ట్రీ, నష్టాలు వస్తున్నాయి, లాభాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. మేనేజ్ చేస్తున్నారు. మాదేవి ప్రాఫిట్ అర్నింగ్ కాదుగా మా హాస్పిటల్. అవునా? వీఆర్ లాస్ మేకింగ్ హాస్పిటల్. ఓపెన్లీ ఐమ్ టెల్లింగ్ యు టుడే. మేము ఎప్పుడు ప్రాఫిట్స్ చేయలేదా ఇప్పటిదాకా? అది ఆడిట్ లో ఓపెన్ గా ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోవచ్చు. మేము ధర్మంతో హాస్పిటల్ని పోషిస్తాం. ఎందుకంటే హాస్పిటల్ నుంచి ఏ రోజు మాకు ఒక రూపాయి సంపాదించుకోవాలన్న కోరిక లేదు. సో హాస్పిటల్ ఫర్ us is not a money making entity. చెప్పానా? చూడండి, నాట్ ఎ మనీ మేకింగ్ ఎంటిటీ. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? మాధవి గారు, మీరు ఈ యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఈ మధ్యలో బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మనం మోదీ తాతను చూసామైనా నేర్చుకున్నారా? అంటే కలగా అనిపిస్తుంది, బయట టాక్ అనుకున్నారు. సరే, ఇక పాయింట్లోకి వెళ్తే, మన మాధవి లత గారి విరించి హాస్పిటల్లో జరిగిన దారుణం ఏంటి, అక్కడ కోల్పోయిన ప్రాణం ఏంటి, అసలు తెలంగాణ ప్రభుత్వం ఈ విరించి హాస్పిటల్ లైసెన్స్ ఎందుకు రీవోక్ చేశారు, ఒక్కసారి కాదు 2 సార్లు ఎందుకు రీవోక్ చేశారు, అక్కడ అసలు పూర్తిగా జరిగిన వాస్తవం ఏంటనేది ఈ వీడియో బయటలో చూడండి. గీత దాటిన కార్పొరేట్ ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది తెలంగాణ సర్కార్. నిన్న సోమాజీ కూడా దక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్సను రద్దు చేసిన ప్రభుత్వం ఇవాళ విరించి ఆసుపత్రిపై చర్యలు తీసుకుంది. కరోనా రోగుల నుంచి వైద్యం పేరుతో అధిక డబ్బులు వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. రోజుకు 1,00,000 చొప్పున వసూలు చేసినట్లుగా కంప్లైంట్ చేశారు. దీంతో విచారణ జరిపిన అధికారులు ఆసుపత్రి బిల్లుల్లో భారీగా తేడాలు గుర్తించింది. అది ఆడిట్ లో ఓపెన్ గా ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోవచ్చు. దీంతో విరించి ఆసుపత్రిలో కరోనా చికిత్సను రద్దు చేసినట్లుగా నిర్ణయం తీసుకుంది. సరే, న్యూస్ ఛానల్స్ ఏదో తప్పు చెప్పిని అని అనుకుందాం మనం కాసేపు. అక్కడ బాధితులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి బయట చూడండి. అసలు ఏం జరిగింది మేడం, ఎప్పుడు అడ్మిట్ చేశారు, వాళ్ళు ఏమంటున్నారు? సార్, మా అన్నయ్య 9th రోజు అడ్మిట్ అయ్యాడు ఇక్కడికి. ఓకే, మై బ్రదర్ 9th రోజు అడ్మిట్ అయ్యాడు ఇక్కడికి, కేవలం ఫీవర్తో అడ్మిట్ అయ్యాడు సార్. 10th, 11th, 12th కోవిడ్ కి మెడిసిన్ లేదని గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవ్వాలా. హై స్టెరాయిడ్స్ 25 times హై ఉన్న స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఒక్క స్టెరాయిడ్ కాదు, 3 to 4 స్టెరాయిడ్స్ ఇచ్చారు. హార్ట్ అటాక్ వచ్చే మెడిసిన్స్, యాంటీ డిప్రెసెంట్స్ అని ఇచ్చారు. దానివల్ల మా అన్నయ్య లంగ్ కొలాప్స్ అయింది. లంగ్ కొలాప్స్ అయి ఆక్సిజన్ సప్లై చేయడం మానేసింది. దాంతో వెంటిలేటర్కి షిఫ్ట్ చేశారు, ఐసీయూ వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేశారు. అప్పుడు కూడా నెగ్లిజెన్సీ ట్రీట్మెంట్. నేను 6 days 25 పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్ మధ్యలో ఉండి నేను మా అన్నయ్యది ప్రతిదీ పీప్ వాల్యూ, నోరాడ్, ఫెంటిల్ ఇవన్నీ నేను మానిటర్ చేసుకున్నాను. మా అన్నయ్యకి వీళ్ళ హాస్పిటల్ స్పెషాలిటీ ఏబీజీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది సార్. దాంట్లో గ్యాసెస్ని, బ్లడ్ని మానిటర్ చేస్తారు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఏబీజీ మెషిన్ పాడైపోయిందని చెప్పి 2 days రిపోర్ట్ చేయలేదు సార్. ఏబీజీ మెషిన్ పాడైపోయిందని 2 days రిపోర్ట్స్ తీయలేదు. దానివల్ల ఆ రిపోర్ట్స్ తీయడం వల్ల మా అన్నయ్యకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మిగతా ఆర్గన్స్ లో ఒకటి CO2 పెరిగిపోయింది, సోడియం అండ్ పొటాషియం వాల్యూస్ పెరుగుతున్నాయి. కిడ్నీకి సంబంధించినవి, వాటిని మానిటర్ చేయండి అంటే మీరేంటమ్మా మాకు చెప్పేది, మాకు తెలీదా అన్నారు. ఆ పాటికి మా అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఈసీజీ, they removed the ECG. In ECG, the spikes were not normal. I asked the doctor, is the report okay? The doctor said, report is okay. But still I showed the other hospital doctors. The value of troponin was 267. How come the doctors were unaware there was a heart attack?
ఆఫ్టర్ దట్ ద క్రియాటిన్ లెవెల్స్ వర్ హై. కిడ్నీ డ్యామేజ్ అవుతుందని డే 1 నుంచి వాళ్ళకి తెలుసు. 1 నుంచి 2కి పోయింది, 2 నుంచి 4కి పోయింది, 4 నుంచి 6కి పోయాక డయాలసిస్ చేశారు సార్ వాళ్ళు. డయాలసిస్ చేసే కల్లా సెప్టిక్ షాక్ వచ్చేసింది సార్ వాడికి, బీపీలో. పేషెంట్ చనిపోతాడని తెలిసినా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అందించారు. ఎప్పుడు చనిపోయారు? అయ్యో సార్, ఫ్రమ్ డే 1 వెంటిలేటర్ పెట్టినప్పటి నుంచి యువర్ బ్రదర్ విల్ నాట్ సర్వైవ్, యువర్ బ్రదర్ విల్ డై, యువర్ బ్రదర్ విల్ డై. ఫ్రమ్ డే 1 దే హ్యావ్ బీన్ టెల్లింగ్ దట్. All the doctors are questioning me. There were hundreds of chances to survive. Why did the doctors not make a deliberate attempt in saving him? ఎందుకు దిలీప్ ని సేవ్ చేయడానికి కాకపోతే దిలీప్ కింద కట్టిన డబ్బులన్నీ జయచంద్ర కిందకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్? ఇది దిలీప్ కింద కట్టిన డబ్బులన్నీ దే హ్యావ్ ట్రాన్స్ఫర్ టు జయచంద్ర. అంటే హాస్పిటల్ వాళ్ళకి తెలుసు కదా సార్ మిస్టేక్ అయింది ట్రీట్మెంట్లో అని, అంటే వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు కదా. పోనీ ఇది కూడా ఏదో ప్రాపగండా అని అనుకుందాం, ఓకే. అంత క్లియర్గా ఆ అమ్మాయి సైంటిఫికల్ వాల్యూస్తో అంత క్లియర్గా నెంబర్స్తో డేటాతో సహా అమ్మాయి చెప్తుంది కదా, ఇది కూడా ఫేకేనా? అంటే ఈ అమ్మాయి కూడా తప్పు మాట్లాడుతుందా? మాధవీలత గారి విరించి హాస్పిటల్స్లో ప్రాణాలు కోల్పోయిన ఆవిడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అంత క్లియర్గా వాల్యూస్తో సహా చెప్తున్నారు కదా, ఆవిడ కూడా తప్పు మాట్లాడిందా మాధవీలత గారు? మీరు ఇందాక ఏదో బిజినెస్ ఎంటిటీ అని చెప్పని అన్నారు. అంటే కొన్నిసార్లు చాలా హాస్పిటల్స్లో కావచ్చు వ్యక్తి యొక్క ప్రాణాలు కోల్పోకుండా ఉండటానికి, అంటే మనిషి చనిపోతుంటే అతన్ని కాపాడటానికి హై డోసేజ్ స్టెరాయిడ్స్ ఇవ్వటం అనేది ఈ మధ్య డాక్టర్స్ కొంచెం విరివిగా వాడుతున్న ఒక ప్రాక్టీస్. అయితే ఈ అమ్మాయి చెప్పిన విధానం ప్రకారం, అమ్మాయి చెప్పిన లెక్కల ప్రకారం, లేకపోతే అమ్మాయి చెప్పిన పాయింట్స్ ప్రకారం కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అనే ఒక వాల్యూస్తో సహా అమ్మాయి చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే మెడికల్ నెగ్లిజెన్స్ మీకు కనిపించలేదా? దాన్ని అటెండ్ చేయకుండా, డాక్టర్ ఆ పర్టికులర్ కేసుని అటెండ్ చేయకుండా వాల్యూస్తో సహా బాబు వాల్యూస్ తీయండి, 2 రోజులైంది 3 రోజులైంది హెల్త్ డిటీరియేట్ అవుతుంది అని చెప్పినా సరే మీరు ఆ వాల్యూస్ని తీయకుండా కిడ్నీ ఫెయిల్ అవడానికి మీరు కారణం కాదా? దీన్ని మెడికల్ నెగ్లిజెన్స్ అనరా? హై డోసేజ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, మెడికల్ నెగ్లిజెన్స్ కనిపించట్లేదా ఇక్కడ? ఇందాకేంటి అన్నారు మీరు? అండ్ ఎందుకంటే ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మళ్ళీ మీకు ఒక్కొక్క రోజుకి 1,00,000 పైన ఛార్జా, 9 రోజులకి 20 లక్షల ఛార్జా. అడ్డే ఇందాకేమన్నారు ఒక్కసారి మళ్ళీ రిపీట్. మేము ఎప్పుడు ప్రాఫిట్స్ చేయలేదా ఇప్పటిదాకా? నేను ధర్మంతో హాస్పిటల్ని పోషిస్తాను. ఇందుకు కదండి మిమ్మల్ని సావిత్రి గారితో పోల్చింది, దొంగి. So hospital for us is not a money making entity.